వెల్కమ్ బ్యాక్. నూతన సంవత్సర సందర్భంగా నెల్లూరు జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా నగరంలో బేకరీస్, పూల బుకేలు, ఫ్రూట్ షాపుల వద్ద రద్దీ నెలకొంది. 2025 న్యూ ఇయర్ జీవితంలో వెలుగులు నింపే ప్రత్యేకమైన సంవత్సరంగా మారాలని ప్రజలు కోరుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నూతన సంవత్సరం వేడుకలను జరుపుకునేందుకు ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా నెల్లూరు జిల్లా ప్రజానీకంతో పాటు ముఖ్యంగా యువత కూడా ఈ యొక్క సెలబ్రేషన్ జరుపుకునేందుకు సిద్ధమై ఉన్నారు. ప్రధానంగా నెల్లూరు నగరంలో కానీ గమనిస్తే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అన్ని స్వీట్ స్టాల్స్ వద్ద ఈ స్వీట్స్ బేకరీల వద్ద కూడా భారీ రద్దీగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో గమనించవచ్చు. ఏదైతే నూతన సంవత్సరం వేడుకలను జరుపుకునేందుకు అదేవిధంగా అర్ధరాత్రి 12 గంటలకి ఈ యొక్క కేక్ని కట్ చేసుకునేందుకు ఈ యొక్క కేకుల్ని తీసుకెళ్లేందుకు ఇటు యువత ముఖ్యంగా ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా యువతతో పాటు చాలామంది కూడా అధికారులకు ఈ యొక్క స్వీట్స్ని తమకి పైన ఉన్నటువంటి అధికారులను ఈ స్వీట్స్ని ఇచ్చేందుకు అదేవిధంగా పలు రకాలైనటువంటి ఫ్రూట్స్ను కూడా అందించేందుకు దాంతోపాటుగా బుకేలు, పూలు ఇవన్నీ కూడా పూల మార్కెట్ వద్ద కావచ్చు, అదేవిధంగా కూరగాయల మార్కెట్ వద్ద కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క స్వీట్స్ బేకరీల వద్ద కూడా భారీగా ఈ యొక్క ప్రజలైతే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ యొక్క స్వీట్స్ని తీసుకొని సెలబ్రేట్ చేసుకునేందుకు కూడా సిద్ధమై ఉన్నారు. అయితే చాలామంది ఈ యొక్క నెల్లూరు నగరంలో ఉన్నటువంటి చాలా చోట్ల భారీగా రద్దీ అయితే కనిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా ఇక్కడ మనం బారుల్లో కనిపిస్తున్నటువంటి చాలా చోట్ల కూడా ప్రజలంతా కూడా వెళ్ళి ఆ యొక్క కేకులు కొంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడవచ్చు. సార్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా జరుపుకోబోతున్నారు? పిల్లలందరూ హ్యాపీగా ఉన్నారు. రాత్రికి కట్ చేసి హ్యాపీగా ఉండాలని చూస్తున్నాం. అందరం 2025 సంవత్సరం ఎలా ఉండాలనుకుంటున్నారు? అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఇటు 2025 సంవత్సరానికి సంబంధించి అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కూడా చెప్తున్నారు. ఒకసారి చిన్న పాప ఉంది, ఒకసారి పాప ఈ 2024 ఏ విధంగా ఉండింది, 2025లో ఏ విధంగా ఉండాలనుకుంటున్నాం, ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం? నేను 2024లో బాగుంది, ఇప్పుడు 2025లో ఇంకా బాగుండాలని చూస్తున్నాను. ఈ సెలబ్రేషన్ ఈ నైట్కి ఎలా చేసుకోబోతున్నాం? కేక్ కట్ చేస్తాము. కేక్ కట్ చేసి ఇంకా అప్పుడు ఇంకో కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి అప్పుడు ఎవరికైనా విషయం చెప్పాలనుకుంటున్నాం? మా అమ్మ నాన్న మా బంధువులు చెప్తా. ప్రజలంతా కూడా ఎంతో ఆనందంగా ఈ యొక్క సెలబ్రేషన్స్ చేసుకునేందుకు సిద్ధమైన పరిస్థితి కూడా ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా జరుపుకోబోతున్నాం? చాలా ఎంజాయ్మెంట్గా జరుపుకోవచ్చు. ఎలా అనిపిస్తుంది? కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. 2025 సంవత్సరంలో ఎలా ఉండాలనుకుంటున్నారు? ఎలా ఉంటే బాగుంటుంది? కొత్త సంవత్సరంలో అందరూ డీసెంట్గా వాళ్ళ వర్క్స్ చేసుకుంటూ అందరూ ఎంజాయ్గా ఉంటారు. 2004 ఎలా అనిపించింది మీకు? పర్వాలేదు, బెటర్. అయితే ఇటు 2025 సంవత్సరానికి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని ఇటు అంతా కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు షాపులు వద్ద కావచ్చు, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా చోట్ల కూడా ఈ యొక్క ప్రజలంతా కూడా ఈ యొక్క సెలబ్రేషన్ జరుపుకునేందుకు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో భారీగా రద్దీ అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఒక పండగ వాతావరణం, ఒక సందడి వాతావరణం కొనసాగుతూ ఉంది. ఎందుకంటే పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచనలతో మంచిగా అభివృద్ధి చెందే విధంగా, అదేవిధంగా మంచి కొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలనే కోటి ఆశలతో ఎదురు చూస్తుంటారు. కాబట్టి ఈ యొక్క సెలబ్రేషన్లో ఫస్ట్ రోజు దేవాలయాలకు వెళ్ళడం, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం, ఇలాంటివన్నీ కూడా చేస్తే సంవత్సరం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటామన్న ఒక నమ్మకంతో కూడా ఈ యొక్క సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ.